అందరికీ నమస్కారము. నేను మీ సింగరబాబుని. ఈరోజు మీతో మాట్లాడే అంశము నెల్లూరులో పెన్నా నది బ్యారేజీ పక్కన ఉన్న శ్రీ తల్పగిల్లి రంగనాథ స్వామి ఆలయం గురించి చెప్పబోతూ ఉన్నాను. ఈ ఆలయము నెల్లూరు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు నెల్లూరు అనే బోర్డు నుండి ఎడమ చేతి వైపుకు వెళ్తే సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయము ఉంది. ఈ ఆలయము అత్యంత ఎత్తైన 7 అంతస్తులు కలిగిన అతి పెద్ద గాలి గోపురాన్ని కలిగి ఉంది. ఈ ఆలయాన్ని చూసి లోనికి ప్రవేశించిన వెంటనే మనకి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయము మనకు ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. అయితే ఈ ఆలయం యొక్క ప్రస్తావన మనకి స్కంద పురాణంలో కూడా ఉంది. ఈ క్షేత్రంలో ఎప్పుడు యజ్ఞ యాగాదులు చేసేటువంటి వాళ్ళు కశ్యపు మునీంద్రుడు అనేటువంటి మహర్షి ఇక్కడ శ్రీరంగనాథుడుగా తలచి యజ్ఞ యాగాదులు చేయటం వల్ల స్వామివారు శేషతల్పముపై శయన భంగిమలో మనకి ఇక్కడ దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అదీ కాక దీనిని ఉత్తర శ్రీరంగ క్షేత్రం అని కూడా అంటారు. ఇంతకుముందు పెన్నా అనేది 2 పాయలుగా చీలి వెళ్ళేటువంటిది. ఈ 2 పాయల మధ్య ఈ ఆలయం ఉన్నట్లుగా, ఒక పాయ మాత్రము ఇప్పుడు ఆలయానికి ఉత్తరం వైపున, 2వ పాయ అంతర్లీనమైపోయి వృద్ధ పెన్నాగా ఉన్నట్లుగా మనకి చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తూ ఉంది. అదేవిధంగా కృష్ణా గోదావరి మధ్య ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఉభయ కులోత్తుంగ చోళుడు అనేటువంటి రాజు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లుగా మనకి చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తూ ఉంది. 1849లో తూర్పు రాజగోపురాన్ని నిర్మించినట్లు తెలుస్తూ ఉంది. ఈ అతి పురాతనమైనటువంటి ఈ గాలి గోపురాన్ని క్రీస్తు శకము 13వ శతాబ్దంలో నిర్మించినట్లు మనకి చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే శ్రీరంగంలో ఉన్నటువంటి ఆలయము తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయము పశ్చిమ అభిముఖంగా, స్వామివారు దక్షిణ వైపు తలాన్ని పెట్టి శయన భంగిమలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎడమ చేతి వైపున గోదాదేవి అమ్మవారి ఆలయం ఉంది. అదేవిధంగా స్వామివారి ఆలయానికి కుడి చేతి వైపున లక్ష్మీ అమ్మవారి ఆలయం కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి ఆలయం.